జంతికలు ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ గుల్లగా ఉంటాయి, చక్కగా తినడానికి కూడా బాగుంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా విరిగిపోతున్నాయో, చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి. సో ఏమేమి వేసానో మీకు అన్నీ చాలా క్లియర్గా చూపిస్తాను. ప్రతిదీ చూడండి, సేమ్ అలానే చేసుకోండి. సో నేను వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వేసుకోండి, ఓకేనా. సో ముందుగా ఫస్ట్ మనకి జంతికల కోసం ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కంపల్సరీగా బియ్యం ఉండాలి. సో నేనైతే కోటా రైస్ తీసుకున్నాను. కోటా రైస్తేనే మనకి ఇలాంటి రెసిపీస్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను వచ్చేసి 6 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట కోటా రైస్. ఈ గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 6 వేసుకున్నాను రైస్. అవి కూడా రైస్ ఏంటంటే ముందు రోజు నీట్గా కడిగేసి ఆరబెట్టుకోండి. అందులో రాళ్ళు కానీ తర్వాత ధాన్యం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఒక 2 డేస్, ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి చక్కగా కడిగేసుకొని ఇలా వైట్ కలర్లో వచ్చేదాకా కడగండి. కడిగేసి చక్కగా ఎండలో ఆరబెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్ అటుకులు, అండ్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అందులో 1/2 గ్లాసు పలుకులు అండ్ 1/2 గ్లాసు పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం 1/2 గ్లాస్ అన్నమాట. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం మిల్లు పట్టిస్తాం కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వాలి. పలుకులే అంత ఓవర్ ఫ్రై అవసరం లేదు, ఎందుకనంటే మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కదా జంతికలు, అప్పుడు మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి జస్ట్ ఈ విధంగా సరిపోతాయి అన్నమాట. అండ్ పెసరపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన ఒక దగ్గర పెట్టుకోండి. తర్వాత వేపిన శనగపప్పు కూడా ఒకసారి, అంటే ఫ్రెష్ అయితే ఓకే, ఒకవేళ మెత్తగా ఉంది అనుకుంటే అది కూడా కొద్దిగా ఫ్రై చేయండి చాలు. అండ్ సగ్గుబియ్యం కూడా అన్నమాట కొద్దిగా అంటే కరకరలాడేలాగా ఫ్రై చేయండి, ఎందుకంటే సగ్గుబియ్యం కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా. జస్ట్ అలా వేడి పెనం మీద ఒక 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసి తీసేస్తే చాలు. ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదన్నమాట. జస్ట్ మనకి ఏంటంటే గుల్ల రావడం కోసమే. అండ్ అటుకులు కూడా సేమ్ అన్నమాట, ఏవైనా ఫ్రెష్గా ఉంటే అవసరం లేదు, బట్ అన్నీ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఓ పక్కన పెట్టుకొని, అండ్ నేను శనగపప్పు కూడా కొద్దిగా మెత్తగా అనిపించింది, సో అది కూడా ఫ్రై చేసేస్తున్నాను. సో మ్యాక్సిమం ఫ్రై చేసుకుని వేసుకోండి, ఒకవేళ మనం ఫ్రెష్గా తెచ్చుకున్నా సరే. సో ఇవన్నీ దాంట్లో మిక్స్ చేసి రెడీ పెట్టుకోండి. మనం ఏమైతే బియ్యం రెడీ చేసి పెట్టుకున్నామో అందులో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిల్లు పట్టించేసుకోవడం అన్నమాట. సో మెత్తగా పిండి పట్టించుకోండి జంతికలకు కాబట్టి. అండ్ మీకు కారానికి కావాలంటే ఎండుమిర్చి ఇప్పుడు ఒక 15 or 20 యాడ్ చేసుకోండి. నేనైతే మటుకు కారం పొడి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి మిర్చి కానీ ఏమీ వాడట్లేదు. అండ్ మిల్లు నుంచి ఇలా మెత్తటి పిండి పట్టించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక పళ్ళెంలో వేసుకొని ఒక 10 minutes పాటు ఆరనివ్వండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. సో అందులోనే కొద్దిగా వేడి నూనె వేసుకొని బాగా మొత్తం పిండి మొత్తానికి పట్టించేయండి. చేసి తర్వాత వేడి నీళ్ళు కూడా మరగబెట్టేసి అవి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ పిండి ఈ విధంగా చపాతీ ముద్ద మనం ఎలా అయితే కలుపుకుంటామో సో అదే విధంగా మీరు ఇదైతే కలిపేసుకోండి అన్నమాట. సో ఇలాగ బాగా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి, చేతికి అంటుకునేలా కలపండి, ఓకేనా. అండ్ ఉప్పు కారం ఏమైనా మీకు ఇప్పుడే ఈ పిండి కలిపేటప్పుడు అన్నీ వేసేసుకోండి, తర్వాత వేద్దామంటే అవ్వదన్నమాట. తర్వాత నేను వచ్చేసి కొద్దిగా వాము జీలకర్ర కూడా యాడ్ చేశాను డైజెషన్కి. సో వాము జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి కొద్దిగా అరుగుతాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే విధంగా వేసుకుంటే జంతికలు తినేటప్పుడు చాలా వరకు పుల్ల తేనుపులు వస్తాయి అన్నమాట. సో అవి ఏమీ రావు, చాలా బాగుంటాయి, తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇంకా నేనైతే ఈ టైప్లో తీసుకున్నాను. స్టారు కొద్దిగా పెద్ద సైజు వస్తుంది, అయిపోతాయి అని చెప్పేసి ఇంకా నేను ఇలా తీసుకున్నాను అనమాట. సన్నం కొట్ట తీసుకుంటే చాలా జంతికలు అయిపోతాయి, బట్ అది ఎక్కువ టైం తీసుకుంటుంది, చాలా టైం నించొని వేయాలి కాబట్టి ఇలాగా ఈ సైజులో గోటను తీసుకున్నాను. నాకు ఇదే బేషన్తో కొన్ని జంతికలు కూడా వచ్చినాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, నిజంగా ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా గుల్ల కావాలనుకుంటే వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అదొక గ్లాస్ వేసారు కదా, ఇంకో గ్లాస్ వేసేయండి సరిపోతుంది. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను. జంతికలు అనేది చాలా విధాలుగా చేస్తాం కదా, సో ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.